నమస్తే అండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇంకా లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేటస్‌లు ఇండియాలో ఎంతవరకు వచ్చింది? దాని రిలేటెడ్ స్టాక్స్ ఇంకా దాని తాలూకా టెక్నికల్స్ గురించి చూద్దాం. ఇంకా మీకు వేరే సెక్టర్ లేదా ఆటిలి వేరే కంపెనీస్ గురించి టెక్నికల్‌గా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. అవి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలోకొస్తే మనకి బ్యాటరీ రిలేటెడ్‌గా ఎప్పుడు అనుకున్నా సరే మనకు గుర్తొచ్చే కంపెనీస్ ఎక్సైడ్ ఒకటి, అమరాజా బ్యాటరీ ఒకటి. సో ఇవన్నీ రెండు అవుట్డేటెడ్ అయిపోయాయి. ఎందుకంటే ఇవి యాసిడ్ బేస్డ్ మనకి లెడ్ రిలేటెడ్ గా బ్యాటరీస్ ప్యాక్స్ తయారు చేస్తున్నారు కదా. అవే మనకు తెలుసు. ఇప్పుడు అనేది లిథియం అయాన్ బ్యాటరీ స్టోరేజ్ వైపు వెళ్ళిపోయింది కాబట్టి ఇండియాలో అయితే ప్రెసెంట్ లిథియం అయాన్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఒక్కటి కూడా లేదు. అయితే దీని గురించి మీరు నెట్లో కానీ లేదా న్యూస్ ఛానల్స్ ని మీరు చూస్తే ఒక న్యూస్ వస్తుంది ఏంటంటే అమర్ రాజా ఇంకా ఎక్సైడ్ ఇద్దరు లిథియం అయాన్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అని. కాకపోతే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఎంత టైం పడుతుంది, దానివల్ల వీళ్ళ రెవెన్యూ ఎప్పటి నుంచి గ్రో అవ్వడం స్టార్ట్ అవుద్ది అనేది మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే చార్ట్ ప్యాటర్న్ చూస్తే హైలీ వాలటైల్. ఎక్సైడ్ చూసుకున్నా మీకు, ఇంకోటి అమర్ రాజా బ్యాటరీ తాలూకా స్టాక్ చూసినా సరే చార్ట్ ప్యాటర్న్ మీకు అలాగే ఉంటది. ఇప్పుడు ఎక్సైడ్ చూసుకుంటే ఇది ఎక్సైడ్ చార్ట్ వీక్లీ బేసిస్. ఈ చార్ట్ ని మీరు గమనిస్తే చాలా ఈజీగా 50-60% పడుతుంది ఇది. 57% ప్రీవియస్ గా. ప్రెసెంట్ ఉన్న స్టేట్ ఎలా ఉందంటే ఆల్ టైమ్ హై నుంచి ఈ స్టాక్ ఇప్పుడు చూస్తే -47% ఫాల్లో ఉంది. సో హైలీ వాలటైల్ స్టాక్ ఇది. సో ఇప్పుడు ఇందులో ఇలాంటి కంపెనీల్లో అయాన్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అని చెప్పేసి మనం ఎంటర్ అవ్వడం అనేది న్యూస్ బేస్ ఎంట్రీ అవుద్ది. అది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. అలాగే అమర్ రాజా బ్యాటరీ గురించి చూద్దాం. ఇది అమర్ రాజా బ్యాటరీ. ఇది కూడా వీక్లీ బేస్ మీద, ఇది కూడా అంతే హైలీ వాలటైల్. సేమ్ రెండు చార్ట్స్ మీకు ఒకే విధంగా కనిపిస్తాయి, మీకు రెండు తాలూకా ప్యాటర్న్. ఇది కూడా చూస్తే ఫాల్ అనేది ప్రీవియస్ తన హై నుంచి అరౌండ్ 67% పడింది. పోనీ మనం ఈ ఫాల్, ఇది కోవిడ్ ఫాల్, దీన్ని మనం అవాయిడ్ చేద్దాం. నెక్స్ట్ ఫాల్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 57% పడింది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్లీ ఆల్ టైమ్ హై నుంచి ప్రెసెంట్ ఉన్న స్టేట్ ఏంటంటే -52%. రెండు ఒకే విధంగా 50-60% చాలా ఈజీగా పడతాయి. అలాగే రన్ ఇచ్చేటప్పుడు కూడా 200-300% ఇది హై వెళ్ళిపోద్ది. కానీ మనం 200-100% హై ఇచ్చింది కదా అని చెప్పేసి మనం ఎంటర్ అయితే మాత్రం మనం 50% ఫాల్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకునే మన మైండ్ సెట్ లో ఉండాలి. ఇదంతా న్యూస్ బేస్ రన్ అయ్యి, ఇదంతా అయాన్ సెల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు, ఆ బేస్ మీద వచ్చిన రన్ అప్ అన్నమాట ఇది. 2024 నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ న్యూస్. ఏంటంటే వీళ్ళు గీగా ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు అని చెప్పేసి. అయితే స్టార్ట్ చేశారు కానీ దాని తాలూకు స్టేటస్ ఎంత అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇది రెండు కంపెనీల తాలూకా కంపారిజన్, ఎక్సైడ్ ఇంకా అమర్రాజా బ్యాటరీ. సో అమర్రాజా బ్యాటరీ తాలూకా ప్లాన్ ఏంటంటే వీళ్ళు పెద్ద ప్లాన్ పెడుతున్నారు, 2 నుంచి 16 GW ప్లాన్ అనేది పెడుతున్నారు. కానీ ఇది ఎప్పుడు కల్లంటే 2027 to 2030 మధ్యలో ఎండ్ అవుద్ది. చాలా టైం ఉంది ఇంకా. సిమిలర్ గా కాకపోతే వీళ్ళు పైలట్ టెస్టింగ్ అనేది ఒకటి 2 GW ది పైలట్ టెస్టింగ్ ఒకటి పెట్టుకున్నారు. ఎవరైనా కంపెనీస్ కి వీళ్ళు చూపించుకోవడానికి ఇంకా కొలాబరేషన్స్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ టైం పడుతుంది. ఇది 26 అంటే ఇయర్ ఎండింగ్ కల్లా ఇది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్సైడ్ కి. అమరాజాలో 27 అనేది 27 ఎండింగ్ కి స్టార్ట్ అయ్యేలాగా ఉంది. అది కూడా చిన్నది. ఫుల్ గ్రేడ్ 16 GW ది మాత్రం అవ్వాలంటే అరౌండ్ 2030 దాకా టైం పడుతుంది. ఈ రెండు చాలా టైం తీసుకుంటాయి. ఆ తర్వాత మనకి సెల్ రిలేటెడ్ గా మనకి టాప్ లైన్ కానీ బాటమ్ లైన్ గ్రోత్ అనేది మనం చూస్తాం ఫైనాన్షియల్స్. ప్రెసెంట్ మాత్రం జస్ట్ న్యూస్ బేస్ రన్నింగ్ తప్ప ఇంక వేరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే హైలీ స్టేబుల్ కాదు. ప్రెసెంట్ ఉన్న బిజినెస్ మీరు చెక్ చేస్తే ఇది అమరాజా బ్యాటరీ తాలూకా డీట్ ఫైనాన్షియల్స్ ఇవి. ఇవి చూసుకుంటే మీకు అసలు కన్సిస్టెన్సీ అనేది కనిపించదు, క్వార్టర్లీ కూడా కనిపించదు, ఇయర్లీ కూడా కనిపించదు. కొన్ని ఇయర్స్ పాటు 400s లో ఉంది, ఇక్కడ కూడా 478, 471, 483. ఇక్కడ మళ్ళీ 2020లో ఇంప్రూవ్ అయింది, మళ్ళీ 511, 694, మళ్ళీ ఇక్కడ బాగా ఇంప్రూవ్ అయింది. ఇది కన్సిస్టెన్సీ తక్కువ. మీరు ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే సింగిల్ డిజిట్స్ ఉంది, ఒకసారి డబుల్ డిజిట్ వచ్చింది. స్టాక్ ప్రైస్ ఏజీఆర్ కూడా నెగిటివ్స్ లోనే ఉన్నాయి. సేల్స్ గ్రోత్ జస్ట్ మైనర్ డబుల్ డిజిట్ లో ఉంది తప్ప అంత మనల్ని ఇన్వెస్ట్ చేసి అంతలాగా అట్రాక్ట్ చేయడం అయితే చేయట్లేదు. ఎక్సైడ్ పరంగా చూసుకున్నా మనకు అలాగే ఉంటది.
ఇది కూడా ఇన్కన్సిస్టెంట్ 198 క్వార్టర్లీ, రీసెంట్ క్వార్టర్లీ మనం చూసుకున్నా సరే 174, ప్రీవియస్ గా 158 డిసెంబర్ 2024, ఇప్పుడు 195. సో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. కానీ మధ్యలో మీరు క్వార్టర్లీ చూసుకున్న అంత కన్సిస్టెన్సీ లేదు. 188, 275, మళ్ళీ డ్రాప్ 174, మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్. సో హైలీ ఇయర్లీ బేస్ కూడా ఇన్కన్సిస్టెంట్. 546, 616, 700, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది, మళ్ళీ డ్రాప్. 694, మళ్ళీ 847, మళ్ళీ డ్రాప్. సో కోవిడ్ ని మనం ఇగ్నోర్ చేద్దాం. మళ్ళీ 803, మళ్ళీ సడన్ గా స్పైక్ 4000, మళ్ళీ దాని తర్వాత 800s లో ఇప్పుడు స్టక్ అయి ఉంది. సో స్టాక్ ప్రైస్ ఈఏజిఆర్ ఇక్కడ చూస్తే ఇది కొంతలో కొంత బెటర్ మనకి, కానీ ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా తక్కువ. ఇవేవి డబుల్ డిజిట్స్ లో లేవు. సో ఇవి మనకి ఇన్వెస్ట్ చేసేంత విధంగా అయితే అట్రాక్ట్ చేయట్లేదు ఈ రెండు. సో ఒకవేళ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వీళ్ళు సక్సెస్ అయ్యి అది స్టార్ట్ అయితే దాని తాలూకా రెవెన్యూ అనేది 27 తాలూకా ఫస్ట్ క్వార్టర్ నుంచి కానీ మనం చూడొచ్చు. సో అట్ ప్రెసెంట్ అయితే మనకైతే ఎటువంటి ఇదైతే కనిపించట్లేదు దీంట్లో. సో ఇది వెయిట్ అండ్ సీ అన్నమాట. ఒకవేళ మనం ఈ కంపెనీ స్టాక్స్ కొనాలనుకుంటే వెయిట్ అండ్ సీ. సో అలాగే మనకి ఇండియాలోకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ పని ఇది మనకి ఈ సెక్షన్ అనేది ఇండియాలో లేదు. ఎలాగంటే రా మెటీరియల్స్ లిథియం నుంచి కెమికల్స్ నుంచి సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో లేదు. అయితే చైనా లేకపోతే తైవాన్ లేకపోతే కొరియా నుంచి తెప్పించుకోవాలన్నమాట, ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇండియాలో ఎవరు దాన్ని స్టాక్స్ లేదా మాడ్యూల్స్ కింద మారుస్తున్నారంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి. పేస్ డిజిటెక్ ఒకటి, ఇంకోటి స్టెర్లింగ్ అండ్ విల్సన్, ఈ కంపెనీస్ ఉన్నాయి. సో ఇందులో పేజ్ డిజిటెక్ ని నేను ఒక 2-3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నా. సో దాని చార్ట్ ప్యాటర్న్ అయితే నెగిటివ్ గానే ఉంది. సో దానివల్ల నేను దాంట్లో ప్రెసెంట్ అయితే ఇన్వెస్ట్ చేసే స్టేట్ లో లేదు ఆ చార్ట్. సో ఇది వీక్లీ, ఇది పేజ్ డిజిటెక్ తాలూకా చార్ట్ ఇది. సో దీన్ని 1 డేలో మూవ్ చేస్తున్నాను. సో ఇది 1 డే చార్ట్. 1 డే చార్ట్ చూసుకుంటే ఇది లిస్ట్ అయిన ప్రైస్ నుంచి దాని సపోర్ట్ ని బ్రేక్ చేసుకుంది. సో హారిజంటల్ లైన్, సపోర్ట్ లైన్ తీసుకుంటే ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసి కంటిన్యూ ఫాలో అవుతుంది. సో ఇప్పుడు కూడా మనం చూడాలి ఇది ఎంతవరకు ఫాలో అవుద్దా అనేది వెయిట్ చేసి, ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ని కొంచెం వాల్యూమ్స్ తో కానీ లేదా కొంచెం మంచి మొమెంటం చూపిస్తే ఆ తర్వాత ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే ప్రెసెంట్ దీని ఎర్నింగ్స్ చూసుకుంటే మాత్రం ఇది కూడా మనకు అంత స్టేబుల్ గా అయితే కనిపించట్లేదు రీసెంట్ గా. సో పేజ్ డిజిటెక్ తాలూకా ఎర్నింగ్స్ ని మనం చూస్తే ఆర్ఓసి, ఆర్ఓఈ రెండు బాగానే ఉంటాయి. ఎందుకంటే రీసెంట్లీ లిస్టెడ్ క్యూఐపీలు గట్టి ఇంకా కనిపించలేదు డీటెయిల్స్. సో మీరు ఇక్కడ ఫైనాన్షియల్స్ చూసుకుంటే 50, 102, మళ్ళీ దాని తర్వాత డ్రాప్ 56, 55, 68. సో ఇప్పుడు ఇంకా డిసెంబర్ రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. సో అది వెయిట్ చేయాలి. కాకపోతే వీళ్ళు పీపీటీ ఒకటి జాన్ లో పెట్టారు పీపీటీ. ఆ పీపీటీలో మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆర్డర్ బుక్. సో ఇది పేజ్ డిజిటెక్ తాలూకా ఆర్డర్ బుక్ ఇది. సో ఇక్కడ మీరు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో వీళ్ళకి వచ్చే ఆర్డర్స్ 5859 crores ఆర్డర్ బుక్ ఉంది. సో అంత చిన్న కంపెనీకి ఆర్డర్ బుక్ ఇప్పుడు ఎంత చిన్నదంటే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 3700 మార్కెట్ క్యాప్ ఈ కంపెనీకి ఆల్రెడీ 5800 తాలూకా ఆర్డర్ బుక్ ఉంది ఒక్క సెక్షన్ నుంచి. ఇంకోటి వీళ్ళు టెలికాం ఈపీసీ కూడా చేస్తారు. దాంట్లో 3000 crores తాలూకా ఆర్డర్ బుక్ ఉంది. ఓవరాల్ గా 9405 ఆర్డర్ బుక్ ఉంది. దాంట్లో మెజారిటీ ఆర్డర్ బుక్ వచ్చేసరికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఏదైతే ఇప్పుడు హై డిమాండ్ లో ఉంది అదే ఎక్కువ ఉంది. సో దీనికి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు అంటే గ్రీన్ ఎనర్జీ, అద్వైత్ గ్రీన్ ఎనర్జీ, ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ మీకు తెలిసింది ఎంత బిగ్ ప్లేయర్ అనేది. బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి టెలికాం రిలేటెడ్ గా ఉన్నాయి. సో ఇప్పుడు కొంత తర్వాత ఏమవుతుందంటే ప్రతి ఎక్కడెక్కడైతే మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉందో ఆ ఏరియా అన్ని ఇండస్ట్రియల్ ఏరియా అన్నిటి దగ్గరను మనకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అయితే కావాల్సిందే. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్ కాబట్టి దీనికి ఎక్కువగా మనకి ఫ్యూచర్ లో పొటెన్షియల్ ఉండొచ్చు గ్రోత్ పరంగా. సో వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే దీని టెక్నికల్స్ ఇంప్రూవ్ అవుతాయో మీరు దాన్ని ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో కూడా డిస్కషన్ ఉంటుంది ఎలాగైనా సరే. ఇంకోటి నెక్స్ట్ ఇలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో ఉండేది ఏంటంటే, సో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ చూసారు కదా ఇది ఇక్కడ. సో ఈ స్టాక్స్ మాడ్యూల్స్. సో ఈ ఈ పేజ్ డిజిటెక్ కంపెనీ దీని తాలూకు సబ్సిడరీ నుంచి లిథియం అయాన్ సెల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు. చేసుకుని దాన్ని ఇలా కన్వర్ట్ చేసి వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. సో ఇది బిఎస్ఎస్. ఇలాగ స్టాక్స్ లాగా ఉంటాయి కదా పెద్ద పెద్ద క్యాబిన్స్ లాగా తయారు చేసి వీళ్ళు మళ్ళీ ఈపీసీ చేసి ఈపీసీ దాంతో ఇంటగ్రేట్ చేస్తారు.
సో వీళ్ళకి టెలికామ్ ఈపీసీ ఉంది, సోలార్ ఈపీసీ ఉంది, ఇది కూడా ఉంది. సేమ్ ఇలాగే ఇంకో కంపెనీ ఉంది, స్టర్లింగ్ అండ్ విల్సన్. సో స్టర్లింగ్ అండ్ విల్సన్ తాలూకా పీపీటీ మీద చూస్తే ఇక్కడ ఇది స్టర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్. దీని తాలూకా బిఎస్ఎస్ కాంపోనెంట్ చాలా తక్కువ. సోలార్ లోనూ ఉన్నారు వీళ్ళు మాక్సిమం. బిఎస్ఎస్ తాలూకా చాలా తక్కువ, 382 crore. సో మీరు కంపేర్ చేయండి, అక్కడ 5000 crore పేజ్ డిజిటెక్ కి, దీనికి బిఎస్ఎస్ నుంచి వచ్చేది 382 crore ఈ ఇయర్. సో దీన్ని బట్టి చూస్తే ఎక్కువగా ఆర్డర్స్ వెళ్ళేవి ఇంకా మేజర్ జాయింట్స్ నుంచి, ఎల్ఎన్టీ లాంటి జాయింట్ నుంచి ఆర్డర్ వెళ్ళింది అంటే మనకి పేజ్ డిజిటెక్కే కొంచెం ప్రిఫరబుల్. చార్ట్ ప్యాటర్న్ చూసుకుంటే స్టర్లింగ్ అండ్ విల్సన్ చార్ట్ ప్యాటర్న్ చూసుకున్నా సరే మనకి హైలీ నెగటివ్. ఇది ఇలాంటి చార్ట్ ప్యాటర్న్ లో అసలు ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ రాదు. ఎప్పుడు కొంతమంది హై రిస్క్ ట్రేడర్స్ ఎక్కడంటే ఈ లెవెల్ ఉంది కదా, ఇప్పుడు ఈ లెవెల్లో చేయాలంటే కొంతమంది వెయిట్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ ఈ లెవెల్ 65 66 లెవెల్కి వస్తే ఎంటర్ అవుదాం అనే ఒక మైండ్ సెట్ తో ఉంటారు. ఒకవేళ అప్పుడు ఆ టైంకి ఏమైనా రియల్ గా ఏమైనా మంచి న్యూస్ కానీ లేదా ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అయితే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు ఎంట్రీ. కానీ అట్ ప్రెసెంట్ వీళ్ళు కూడా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో ప్లేయర్ కదా అని చెప్పేసి మాత్రం ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ డెసిషన్ అయితే కాదు. ఇంకోటి ఏంటంటే న్యూస్ బట్టి ఇలాగ చెప్తారు, ఈ కంపెనీ ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పేసి న్యూస్ వస్తుంది, అది పైకి వెళ్తుంది. కానీ దాన్ని నమ్మి మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు. మీకు గుర్తుంటే 2023లో వేదాంత కూడా సెమీ కండక్టర్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తామన్నారు. స్టాక్ ప్రైస్ కూడా పెరిగింది. కానీ ఆ తర్వాత ఎటువంటి న్యూస్ లేదు వేదాంత మ్యానుఫ్యాక్చర్ చేస్తుందా చేయదా అనేది. దాని తర్వాత జాయింట్ వెంచర్ అవ్వలేదు, ఫాక్స్కాన్తో అనుకుంటా జాయింట్ వెంచర్ అనుకున్నారు, కానీ అది అవ్వలేదు. మనకు ఆ న్యూస్ కూడా రాలేదు. కానీ స్టాక్ ప్రైస్ ఇప్పుడు వేరే ఒక ప్లాన్ వల్ల పైకి వెళ్ళింది. సో అందుకని చెప్పి మనం చూడాలి, కంపెనీ అనౌన్స్మెంటే కాదు ఎగ్జిక్యూషన్ ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఎక్సైడ్ అండ్ అమరాజాని మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. వాళ్ళు సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు అనేది స్టార్ట్ అవుద్ది అనేది, స్టార్ట్ అయ్యి కమర్షియలైజేషన్ అంటే సెల్లింగ్ ఎప్పుడు అవుద్ది అనేది మనం వెయిట్ చేసి ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇంప్రూవ్ అయితే అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. బై బై.